హనుమకొండలో 16 ఏళ్ల మైనర్ బాలుడి కిడ్నాప్ మిస్టరీని ఛేదించారు పోలీసులు. 12 లక్షల కోసం మైనర్ బాలుడి కిడ్నాప్ చేశారు నిందితులు. బ్రాహ్మణవాడలో వారం రోజుల క్రితం బాలుడిని కిడ్నాప్ చేసి భద్రాచలం అడవుల్లో నిర్బంధించారు. తరువాత బాలుడి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి 12 లక్షలు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు పోలీసులకు చెబితే బాలుడిని పెట్రోల్ పోసి నిప్పు పెట్టి చంపుతామని బెదిరించారు. హనుమకొండ సీఐ శివకుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టిన పోలీసులు చర్ల అడవుల్లో చాకచక్యంగా బాలుడిని గుర్తించి కిడ్నాప్ ముఠాని అరెస్ట్ చేశారు. పద్మ, జ్యోతి అనే 2 మహిళలతో పాటు రాజు అనే యువకుణ్ణి అరెస్ట్ చేశామన్నారు పోలీసులు. శ్రీకాంత్ అనే మరో యువకుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. బాలుడి కిడ్నాప్ కు ఉపయోగించిన ఆటో సీజ్ చేసి పెట్రోల్ బాటిల్స్, కర్రలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. హనుమకొండలో 16 ఏళ్ల మైనర్ బాలుడి కిడ్నాప్ మిస్టరీని ఛేదించారు పోలీసులు. 12 లక్షల కోసం మైనర్ బాలుడిని కిడ్నాప్ చేశారు నిందితులు. బ్రాహ్మణవాడలో వారం రోజుల క్రితం బాలుడిని కిడ్నాప్ చేసి భద్రాచలం అడవుల్లో నిర్బంధించారు. తరువాత బాలుడి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి 12 లక్షలు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు పోలీసులకు చెబితే బాలుడిని పెట్రోల్ పోసి నిప్పు పెట్టి చంపుతామని బెదిరించారు. హనుమకొండ సీఐ శివకుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టిన పోలీసులు చర్ల అడవుల్లో చాకచక్యంగా బాలుడిని గుర్తించి కిడ్నాప్ ముఠాను అరెస్ట్ చేశారు. పద్మ, జ్యోతి అనే 2 మహిళలతో పాటు రాజు అనే యువకుణ్ణి అరెస్ట్ చేశామన్నారు పోలీసులు. శ్రీకాంత్ అనే మరో యువకుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. బాలుడి కిడ్నాప్ కు ఉపయోగించిన ఆటో సీజ్ చేసి పెట్రోల్ బాటిల్స్, కర్రలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.